2028-29 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈనాడున్న పరిస్థితిని బట్టి అంచనా వేసుకుంటే బహుశా మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు దగ్గరికి నిజాలైనాయి. నాలుగేళ్ళు చూస్తున్నాం కదా. భవిష్యత్తు రాజకీయాలలో రేవంత్ రెడ్డి పాత్ర ఎట్లా ఉండవచ్చు? ఈటెల రాజేందరు లేదా బీజేపీలో ఎవరు ఎమర్జీ కావచ్చు, టీఆర్ఎస్లో ఎవరు ఉండవచ్చు, వీటి భవిష్యత్తు ఎట్లుంటుంది సార్? బీఆర్ఎస్లో చంద్రశేఖరరావు అతను ఏదైతుందో ఆరోగ్యం పూర్తి సహకరించకపోతే తప్పితే అతను ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వడు. సేమ్ దాంట్లో డామినేట్ ఆయన ఏదన్నా ఉంటే కేటీఆర్ అల్టిమేట్ లీడర్. దాంట్లో కవితనో హరీష్ అనేది క్వశ్చనే లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్. ఏ బలైన వర్గాలకు దళితులకు ఇచ్చే క్వశ్చనే లేదు. ఏ పరిస్థితిలో ఇవ్వడు. 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి కానీ ఉన్న దాంట్లో మెయిన్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో డిఫరెంట్. బట్ సోనియా గాంధీ గారు 98 రాజకీయం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళనే ముఖ్యమంత్రి చేస్తుంది. ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ పరిస్థితులు అయిందని దాన్ని నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ డీటెయిల్ పోదలుచుకోలేదు. అప్పుడున్న పరిస్థితిలో రోషయ్య కంటే ఒక యువకుడు రాయలసీమ వచ్చినోడు అనేదో రిపోర్ట్ వచ్చింది, ఇచ్చారు. బట్ అది ఎమ్మెల్యేల ఒపీనియన్ తోటి కానీ మెజార్టీ ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాలే. బట్ ఎమ్మెల్యేలు కాదని ఎక్కడ డిసిషన్ ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు తీసుకోలేదు. టికెట్లు ఇవ్వచ్చు, మంత్రి చేయొచ్చు, పిసిసి ప్రెసిడెంట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మెజార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అంటే వాళ్ళ ఒక 4 మినిమం ఉన్నారు. ఉత్తమ్ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు. ఎవరికి ఎంత ఎమ్మెల్యేలను నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఈజ్ ఎలక్షన్ ముందు డ్రైవ్ చేసిండు, ఆర్థికంగా చేసిండు. సునీల్ కనుగోలు ఇచ్చే కాకుండా తను కూడా కొందరిని పొటెన్షియల్ వాళ్ళని తీసుకొచ్చిండు. 64 గాక ఒక 5-6 సీట్లు తగ్గిన బీఆర్ఎస్ అవుట్ సైడ్ బీజేపీ అండ్ ఎంఐఎం తోటి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆ క్రెడిట్ ఆయన డ్రైవ్ తోటి ఆ లాస్ట్ 1.5-2 monthsలో అయితే పికప్ చేసిండు. అంటే తన వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళను కూడా తూలనాడిన వాళ్ళని కూడా పోస్తే దాంట్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎగ్జాంపుల్. అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దూషించినా కూడా ఆయన చెప్పిన వాళ్ళకు జడ్చర్ల కావచ్చు, లేకపోతే మన భువనగిరి ఇది ఉంది కదా మన ఆలేరు కానీ చాలా సీట్లు పేరు వివరాలకు తెలుసుకోవాలి. అలాగే ఉత్తమ్ కుమార్ భార్య చేయలేదు. అట్లే హనుమంతరావు గారు బాగా ప్రతిఘటించి పేర్లు చెప్పదలుచుకోవాలి. నీచంగా అంటే మనోడు కూడా మాట్లాడిన వాళ్ళని తీసుకున్నాడు, ఈయన తీసుకున్నాడు, వాళ్ళు వచ్చాడు. ఈరోజు కేశవరావు గారి గురించి ఏం మాట్లాడాడు, శ్రీనివాసరావు గారి కుటుంబం గురించి ఏం మాట్లాడాడు, నాగేందర్ గురించి ఏం మాట్లాడాడు, వాళ్ళు ఈయన గురించి ఏం మాట్లాడారు. తో ఒకరికొకరు అయినా అవన్నీ మర్చిపోయి ఈరోజు స్ట్రెంథెన్ చేసుకుంటాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు, తీసుకొచ్చుకున్నాడు. వ్యక్తిగత జోలే ప్రభుత్వం రావాలి, కేసీఆర్ పోవాలి. ఆయన కసి ఉండే, దాంట్లో కసి ఉండే, డ్రైవ్ ఉండే. ఎందుకుండే అంటే 2 సార్లు జైలు పెట్టిండు కదా, అది కూడా ఉండే. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ అధిష్టాన వర్గము. ఏదైనా అసంతృప్తి ఉండొచ్చు. ఇక మంత్రివర్గం ఇది అవుట్ ఆఫ్ ద టర్న్ చెప్తున్నా. మంత్రివర్గం అనేది ఆయనకు ఇంటర్వ్యూ ఇస్తారా లేదా అనేది దాని వివరాలు తెలుసుకోవాలి. సార్ రాజశేఖర రెడ్డి గారు మే 2004లో అయింది. 2004 పూర్తి మంత్రివర్గం ఎప్పుడైందన్నా? ఏప్రిల్ ఆఫ్ 2007. ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, దామోదర్ రెడ్డి ఆఫ్ నల్గొండ, జీవన్ రెడ్డి ఆఫ్ రత్నాకర్ ఆఫ్ కరీంనగర్. జీవన్ రెడ్డి మొదటిసారి 2006లో ఉప ఎన్నిక జరిగినప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగానే చేసిండు కదా. రెండోసారి ఏమైంది? 2008 అప్పుడు మంత్రి రాజీనామా చేసి అయిండు, మళ్ళీ మంత్రి అయిండు, ఓడిపోయినా కూడా. 2007 అంటే దాదాపు 2 సంవత్సరాల 10 నెలలు. 2 సంవత్సరాల 10 నెలల తర్వాతనే మంత్రివర్గం పూర్తి మంత్రివర్గం అయింది కదా. చెన్నారెడ్డి గారు 89 నవంబర్లో ఎన్నికైంది, ముఖ్యమంత్రి అయింది 3వ తారీఖు ఆఫ్ డిసెంబర్. సెప్టెంబర్ 2 ఆఫ్ 1990 మంత్రివర్గం అయింది. దాంట్లో షబ్బీర్ అలీ గారు, ఈయన పేరేంటి మన డి శ్రీనివాసు మొదటిసారిగా మంత్రి అయింది. ఎప్పుడు దిగిపోయింది అన్న? ఎన్నికలైన తర్వాత 10 నెలలకు మంత్రివర్గం అయింది. దిగిపోయినప్పుడు డిసెంబర్ దిగిపోయాడు. డిసెంబర్ 3 అయిండు, డిసెంబర్ 17-18 దిగిపోయి నెదురు వలి జనార్దన్ రెడ్డి 92లో విజయభాస్కర్ రెడ్డి అయింది. అప్పుడు మంత్రివర్గం ఎందుకు కాలేదన్న? 89లో ప్రతిపక్షమే కదా. 2004లో 10 ఏళ్ళ తర్వాత 96 తర్వాత 96 అంటే 4 + 4 8 ఏళ్ళ తర్వాత అధికారం చేపట్టింది కదా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 1. తో ఎందుకు రాజశేఖర రెడ్డి గారు
39 లోక్సభ వచ్చి 33 లోక్సభ వచ్చి 183 స్థానాలు వచ్చి ఎందుకు మంత్రివర్గం 2 సంవత్సరాల 10 నెలలు ఇవ్వలే? సో ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఫుల్ క్యాబినెట్ అయిందంటే డిసిజెంట్ యాక్టివిటీ ఉంటుంది. టైం పడుతుంది. గత అనుభవం చెన్నారెడ్డి గారు ఫుల్ చేసిండు 36 దిగిపోయిండు. అంజయ్ చేసిండు 61 చేసిండు, దాని 61 65 చేసిండు. వెంకటరామరెడ్డి చేసిండు, ముగ్గురు దిగిపోయి 4వ ఇంకోటి. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్. మూడోసారి ఏమైంది? మంత్రివర్గం అయితే డిసెంబర్లో, మతకాలాలు వేరే సంగతి, దిగిపోయింది కదా. జనార్దన్ రెడ్డి దిగిపోయింది కదా. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్. కాంగ్రెస్లో మంత్రివర్గం పూర్తి అయితే అసమ్మతి అనేది స్టార్ట్ అవుతుందని వాళ్ళకు ఉండే సమాచారము. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొటెన్షియల్, ఈరోజు ఏఐసిసికి 50% ఫీడ్ ఈ తెలంగాణ నుంచి అవుతుంది పార్టీ నడవాలంటే. ఇది అస్థిరత్వం వస్తే ఉంటే ఇబ్బందిగా మారుతుంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే కొంత టైము ఓపిక ఇవ్వాలనేది గతంలో ఏదైతే పాలసీ ఉండనో అదే పాలసీ ఇక్కడ మెయింటైన్ చేస్తుండనేది నాకుండే సమాచారము. కాబట్టి మంత్రివర్గం క్లారిటీ వచ్చేసింది. మంత్రివర్గం ఇప్పుడు లోకల్ బాడీ దాన్ని కూడా కాదు. ఎన్ని ముహూర్తాలు అనౌన్స్ పీసీసీ చేసిండు కదా, రేవంత్ రెడ్డి గారు చేసిండు కదా, డేట్లు అనౌన్స్ చేసిండు కదా. ఇప్పుడు అప్పుడు అన్నారు భట్టి గారు కూడా చెప్పిండు కదా, ఏ షోలు చెప్పిండు కదా మంత్రివర్గం అయిపోతుంది. ఎందుకైతే లేదు? కారణాలు ఏదైతుందో గతంలో ఉంది. ఇది అసమ్మతి అనేది పక్కా 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసులు కనుక కోర్టు ఫైండింగ్ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే స్ట్రెంత్ ఉన్న దిగిపోవాల్సి వస్తుంది. గతంలో బాపిరాజు రాజీనామా చేసిండు, ఆరోపణ రంగారావు చేసిండు, చెన్నారెడ్డి గారు. మరి ఓటుకు నోటు కేసు ఏమన్నా రావా? అది చెప్పలేమని ఐ కాంట్ సే. బట్ ఏమాత్రం రిమార్క్ ఇచ్చినా గతంలో అంతులే కానీ ఇక్కడ చెన్నారెడ్డి కానీ జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కదా, ఎప్పుడు కానీ కాంగ్రెస్లో సాంప్రదాయం ఒక 100 ఉన్నాయి. మంత్రులు ముఖ్యమంత్రులు కలిపి ఒక 100 మినిమం ఆరోపణ రాగానే ఇమ్మీడియట్ స్టెప్ డౌన్ కమ్మంటారు. ఎంక్వైరీ అయ్యి తేలేదుంటే మళ్ళీ పదవి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ దిగిపోవడం అనేది ఖాయము. కాంగ్రెస్ సాంప్రదాయము, చరిత్ర అదొకటే తనకు ప్రమాదము. అది తప్ప ఇంకేం లేదు. లేకపోతే 5 ఏళ్ళ దానిక ప్రభుత్వాన్ని ఎవ్వరూ పడగొట్టలేరు. ఫుల్గా స్ట్రెంత్గా నడుస్తుంది. రిజల్ట్ అనేది 3 సంవత్సరాల దేవుడు ఎక్కడో. బట్ అప్పుడు కూడా ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ అయినప్పుడు, బీజేపీ స్ట్రాంగ్ అవ్వచ్చా? డైల్యూట్ పూర్తి బీఆర్ఎస్ డైల్యూట్ అయితే తప్పితే 3 సమానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్కే 3 ఓట్లు బీజేపీ బాగా చీలిస్తే కాంగ్రెస్కే బెనిఫిట్ అవుతుంది కదా. అల్టిమేట్ కాంగ్రెస్కే బెనిఫిట్. మరి బీజేపీ స్ట్రెంత్ అయ్యేటట్టు కనబడుతుందా? ఛాన్స్ వెరీ వెరీ గుడ్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు బీసీ స్టాండ్ తీసుకుంటారు, ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. మేము అధికారం వస్తే రేపు బీజేపీ, తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా కలిసి కొట్లాడడం ఖాయం.